4-5 సార్లు భర్త ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి లేదండి, ఇలా అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇది తేడానికి అది తేడానికి. ఇవి తేడానికి వెళ్తే ఇంత టైం ఎందుకు పట్టింది నీకు, ఎందుకు ఈ మధ్య బాగా తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి నీకు అని ఈయన వేధించడం మొదలుపెట్టాడు. ఆవిడెందుకు అలా తిరుగుతుంది అంటే భర్త ఆర్మీ ఎంప్లాయీ, ఈయన పేరు గురుమూర్తి, ఆర్మీ ఎంప్లాయీ, ఆర్మీ జవాన్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు. వాలంటరీ రిటైర్మెంట్ అంటే నీకు అడిషనల్ సంపాదన ఏమి ఉండదు, ఇంకా అప్పటిదాకా పోగు చేసిందంతా ఇంట్లో పెట్టావు. పిల్లలు ఇద్దరు, ఒకరు 10 years, ఇంకొకరు 7 years, పాప బాబు. సో పిల్లలకి అంటే ఇప్పుడే రిటైర్ అయ్యాడు 39 years. అడిగితేనేమో పక్కన కంచన్బాగ్ ఏరియాలో DRDO ఉంది కదా, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. పని అయితే చేస్తున్నా 15,000-20,000 ఇంటికి వస్తాయి, కానీ పిల్లల్ని తీర్చిదిద్దే అంత ఇన్కమ్ కాదు అది. భార్య ఏం చేస్తుంది అంటే ఇప్పటి నుంచే పొదుపు పిల్లల కోసం ప్రతి దాంట్లోనూ పొదుపు చేసుకుంటూ, ఆవిడకి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఫ్రీ బస్ని బాగా యూటిలైజ్ చేసింది. ఇప్పుడు 1,000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని 600కే కుదించడం, 2,000 ఖర్చు అయ్యేదాన్ని 1,500కే కుదించడం లాంటివి ఒక మంచి ఇల్లాలు. అలా ఎక్కువగా ఈవిడ బయటికి వెళ్ళి రావడం వీడికి అనుమానం పెంచుకున్నాడు. ఏదో ఉంది, లేకపోతే ఎందుకు వెళ్ళొద్ది, అంత అవసరం ఏముంది, ఇలాంటి అవి. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చానండి, మా క్లాస్మేట్ కలిసి, ఇంతకుముందు వెళ్ళలేదే, ఇంతకుముందు ఫ్రీ బస్సులు లేవు కదా, ఏదో అక్కడ ఈవెంట్ ఉంటే తప్ప వెళ్ళాం. ఇలా వెళ్తుంటే అనుమానం పెంచుకొని తరచు గొడవలు ఇంట్లో.